హలో ఆల్, నేను మీ ఫ్యాట్స్ యాత్రికుణ్ణి. ఈ వీడియో ట్రావెలింగ్ చేసే వాళ్ళకే కాదు, ట్రావెలింగ్ చెయ్యని వాళ్ళకి కూడా అర్థమవుతుంది భయ్యా. ట్రావెలింగ్ చేయలేక ప్రతి కంట్రీ గురించి నేను తెలుసుకుని మీకు చెప్తూ ఒక వీడియో చేస్తున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లేదంటే కామెంట్లో డిస్కరేజ్ చేయండి. ఆస్ట్రేలియా మీద మన ఇండియా వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసా? ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. అది క్రికెట్ ఫ్యాన్స్కే తెలుసు ఆ బాధ. అలాంటి బ్యూటిఫుల్ కంట్రీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. యాక్చువల్లీ మనం ఓల్డ్ మ్యాప్స్ చూస్తే ప్రతి కాంటినెంట్కి ఓన్లీ 1 ఓషన్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. బట్ ఆస్ట్రేలియన్ చూస్తే 2 ఓషన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఒక పక్క ఇండియన్ ఓషన్, మరో పక్క పసిఫిక్ ఓషన్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఒక వింత. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ దేశంలో చాలా వింతైన యానిమల్స్ ఉన్నాయి. కంగారు, ప్లాటిపస్, కోలాస్ ఇలాంటివి ఓన్లీ ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. ఇక్కడ ఉన్న 80% యానిమల్స్ మరి ఏ ఇతర కంట్రీల్లోనే కనపడవు. కంగారూస్ కూడా మన సైడ్ జూస్లో డిస్ప్లే చేసేవారు, బట్ అవి మన కండిషన్స్కి బతికేవి కాదు. సో ఎక్స్పోర్ట్ చేయడం మానేశారు. అది ఎక్కడ ఉంటే అక్కడే మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇక్కడ ఒక వింతైన చట్టం ఉంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలో 50 కేజెస్ పొటాటోస్ కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే అది ఇల్లీగల్. అక్కడ నువ్వు 50 కేజెస్ కన్నా ఎక్కువ క్యారీ చేస్తే అరౌండ్ నీకు $2,000 ఫైన్ వేస్తారు. ఇది ఎందుకు పెట్టారో అని ఫుల్గా సెర్చ్ చేస్తే ఏమీ దొరకలేదు. ఏదో వీళ్ళు 1946 యాక్ట్లో పెట్టుకున్నారు, అదే ఫాలో అయిపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. క్యాన్బరా, క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇది ఒక మిస్టేకన్ సిటీ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారంటే చాలా పెద్ద కథ ఉంది స్వామి. షార్ట్గా చెప్తాను. ఆస్ట్రేలియాలో బిగ్గెస్ట్ సిటీస్ వచ్చేసి మెల్బోర్న్ అండ్ సిడ్నీ. మెల్బోర్న్ బాగా రిచ్ పీపుల్ ఉంటారు అండ్ న్యూ సిటీ కూడా 19th సెంచరీలో. సిడ్నీ వచ్చేసి ఓల్డ్ సిటీ. మన ఏపీ పాలిటిక్స్లో ఎలా క్యాపిటల్ కోసం కొట్టుకున్నారో అలాగే ఇక్కడ కూడా జరిగింది. కానీ లాస్ట్కి ఈ రెండూ కాకుండా క్యాన్బెరాని క్యాపిటల్ సిటీ చేసి డెవలప్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ కంట్రీలో 10,000+ బీచెస్ పైగా ఉన్నాయి. వీళ్ళకి సర్ఫింగ్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే పొద్దున్న లెగిస్తే చాలు సర్ఫింగ్కి పోతారు. మన క్రికెటర్స్ కూడా ఆస్ట్రేలియా వస్తే బీచెస్లో సర్ఫింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు క్రికెట్ వరల్డ్ కప్స్ చాలా కొట్టినా సరే ఆస్ట్రేలియాలో ఉండే 50% పీపుల్ క్రికెట్ ఎలా ఆడతారో కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆస్ట్రేలియాలో 50% పీపుల్ ఒరిజినల్ ఆస్ట్రేలియన్సే కాదు. ఇక్కడికి చాలామంది మైగ్రేట్ అయ్యి వేరే వేరే దేశాల నుంచి వచ్చారు. దీన్ని మల్టీ కల్చరల్ నేషన్ అని కూడా అంటారు. ప్రతి ఫ్యామిలీలో ఒక్కరైనా సరే వేరే కంట్రీ నుంచి మైగ్రేట్ అయిన వారే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన ఇండియాలో ఎట్ సైడ్ నుంచి అయినా వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎట్ సైడ్ నుంచి అయినా నడవచ్చు. కానీ ఇక్కడ అలాంటి పప్పులు ఏమి ఉడకవు. అక్కడ రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తేనే ఫైన్ వేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి ట్రాఫిక్ రూల్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆస్ట్రేలియాలో ఎవ్రీడే 1 బీచ్ చూసినా ఓవరాల్గా 27 ఇయర్స్ పడుతుంది మొత్తం కవర్ చేయడానికి. అన్ని బీచెస్ చూసిన ఒకే ఒక్కడు యాండ్రూ షాట్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఆస్ట్రేలియాలో లాంగెస్ట్ స్ట్రైట్ రోడ్ ఉందని ఎంతమందికి తెలుసు? ఇది ఇలాంటి స్ట్రైట్ రోడ్ కూడా కాదు. ఏకంగా వితౌట్ బెండ్ 146.6 కిలోమీటర్స్ స్ట్రైట్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఆస్ట్రేలియాలో కంగారూస్తో స్విమ్మింగ్ చేస్తారు. ఇది పాసిబులా ఇంపాసిబులా అనుకుంటున్నారు కదా? ఎస్, ఇది పాసిబులే. వెస్టర్న్ ఆస్ట్రేలియాలో లక్కీ బే అనే బీచ్ లో స్విమ్మింగ్ చేస్తారు. అలాగే కాకుండా ఇంకా సమ్ బీచెస్ కూడా ఉన్నాయి. వాటి పేర్లు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా వెళ్ళి స్నానం చేయాలంటే చేసేయండి. ఇంక ఈ వీడియోకి ఇంతే. నా ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. ఇంకా సెలవు. ఇట్లు మీ ఫ్యాక్ట్స్ యాత్రికుడు. ఇంకా బాయ్ బాయ్.